తెలంగాణ క్యాబినెట్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. దీంతో ఎవరు సంబరాలు చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆ సంబరాల వేదికగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తను అభినందనలు తెలుపుకున్నారు. అయితే ఇప్పుడు కవిత అసలు రిజర్వేషన్లో బీసీలకు సంబంధించినటువంటి పేటెంట్ కవిత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టారు కాబట్టి ఇది మా విజయం అని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకోవటం మొదలుపెట్టారు. దీంతో ఒక కాస్త ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీ చేశారు. అంటే ఏంటి ఇదేంటి మేము చేస్తే మీరు సంబరాలు చేసుకోవటం ఏంటి? అంటే మీ పోరాటం వల్ల మేము చూసామని భయపడి చేసామని మీరు అనుకుంటున్నారేంటి? కాదు, మేము చేయాలనేటువంటి నిబద్ధతతో చేసామని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగు కూడా స్టెప్ ముందే ఉంటుంది. గతంలో కంటే కొన్ని వాళ్ళు స్టెప్స్ ముందుగానే వేస్తున్నారు. ఆ రకంగానే ఈ డెసిషన్ కూడా జరిగింది. సో దీనికి సంబంధించి సుధాకర్ బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. अरे कविता कौन किसका है ఏంది కవిత రోలిన్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే నవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లో అని నిర్ణయం చేసిన విషయాన్ని పదిహేను వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏం చేస్తున్నారో మాకు అనవసరం. మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ. మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి. కాబట్టి దీని మీదనే పొద్దున్న నుంచి చర్చలు జరిగినాయి. మా బీసీ జాతి బిడ్డల పక్షాన మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం. సుధాకర్ మొత్తానికి రాహుల్ ఎజెండా రేవంత్ డెసిషన్ మొత్తానికి క్యాబినెట్లో ఆమోదం తెలియజేశారు. కానీ జనరల్గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కోర్ని కవిత గారు తన స్కోర్గా మా పోరాటం వల్ల సాధించారనే దాన్ని చేసుకోవాలనే ఒక ప్రయత్నం చేయటాన్ని పాపం కాంగ్రెస్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మహేష్ కుమార్ గౌడ్ గారి పిసిసి ప్రెసిడెంట్ గారి ఆవేదనలో అర్థమవుతుంది. ఇదేంది మేము తీసుకొస్తే మేము గెలిస్తే నువ్వు రంగులు పూసుకుంటానంటావండి అని చెప్పని తన ఇది కూడా కనపడింది. మొత్తానికి దీనివల్ల 42% ఈ రిజర్వేషను ఈ ప్రణాళిక వలన అంటే కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్లో కొంత స్కోప్ దొరికే అవకాశం ఉందా? స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా చేసుకొని తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల నుంచి ఆ రకమైన సపోర్ట్ లభిస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం జరిగేటువంటి అవకాశం ఉందా? సుధాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు తీసుకురావాలని మొదటి నుండి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి. ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ సార్. అందుకు అనుగుణంగా శాసనసభలో శాసన మండలిలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 2 ఉభయ సభల్లో తీర్మానం చేశారు. తీర్మానం చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ ఆమోద ముద్ర పడి రాష్ట్రపతికి ప్రస్తుతం వెళ్ళి అక్కడ రాష్ట్రపతి వద్ద ఇది పెండింగ్లో ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల కల్లా పూర్తి చేయాలనేది హైకోర్టు ద్వారా వచ్చిన తీర్పు. ఈ నెల చివరికల్లా రిజర్వేషన్లు కూడా ఖరారు చేయాలి. ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అంటే ఇప్పటికిప్పుడు
రాష్ట్రపతి నుంచి చట్టమై వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొదటగానైతే ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇద్దామని ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని నిన్న మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. 42% రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా తీసుకురాబోతున్నారు. కాబట్టి ఆర్డినెన్స్ అనేది ఒక్కసారి గవర్నర్కి వెళ్తే వారం రోజుల లోపలనే గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత మరో 10 రోజులలో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. వెంటనే ఎన్నికలకు పోతారు. కానీ ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి, కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యవహారం ఇది. కానీ ఒక్కసారిగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు జాగృతి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. జాగృతి ఒత్తిడి పెంచింది. 17వ తేదీన రైలు రోకో నిర్వహించాలనుకున్నాం. ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని బీజేపీని నిలదీశాం కాబట్టి మా కృషి, మా పట్టుదల కారణంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె మాట్లాడారు. అదేవిధంగా సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాలలో కూడా అయితే నీలి రంగు కలర్ పూసుకున్నారు. కానీ ఎక్కడ వారి పార్టీకి సంబంధించిన గులాబీ కలర్ లేదు, గులాబీ కండువలు లేవు. ఆ కలర్ పూసుకొని ఆమె ఈ ప్రకటన చేసింది. వెంటనే మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఆవేదన కనిపించింది. సార్ నీకేం సంబంధం అమ్మా, ఇది నీకు ఈ రిజర్వేషన్కి ఏం సంబంధం, నువ్వు చేసిన ఆందోళన ఏంటి అంటూ ఆయన మాట్లాడారు. ఇది కవితకు సంబంధించిన వ్యవహారం. అయితే ఒకే పార్టీ కేటీఆర్ ఏమంటారు ఈ రిజర్వేషన్ సార్ అంటే కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్పని గతంలో కేసీఆర్ గారు చెప్పినట్లుగా, అలాగే ఇప్పుడు కవిత గారు కూడా ఇక్కడ మెడలు వంచి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మేము సాధించామని చెప్పే ప్రయత్నం ఆ రకంగా ఆలోచన చేసి ఉండొచ్చాము. సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఇది స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరే అంశం అవుతుంది అంటే, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, 100% మేము విజయాన్ని సాధిస్తాం, స్థానిక సంస్థల్లో మేము కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పినట్లుగా ఇది వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా? ఇప్పుడు ఖచ్చితంగా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్నారు సార్. 60% బీసీలకు ఇప్పుడు ఇది ఒక పండుగ వాతావరణం. గతంలో ఎన్నడూ 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోలేదు. 2018లో 33% రిజర్వేషన్ ఉన్న బీసీలకి గత ప్రభుత్వం కారణంగా 23% రిజర్వేషన్ పడిపోయింది. దానికి కారణం గత ప్రభుత్వమే. గత ప్రభుత్వం బీసీలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలనుకొని ముందుకు పోతే సుప్రీంకోర్టులో బీసీలు కాకుండా మరో కులస్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్ 33% నుంచి 23% తీసుకొచ్చారు. అంటే 23% తోటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కారణంగా, కాంగ్రెస్ పార్టీ కారణంగా 42% రిజర్వేషన్లు బీసీలకు రాబోతున్నాయి. కాబట్టి తమకు అవకాశాలు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా సంక్రమించిన పదవులు కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లో ఓన్ చేసుకుంటారు సార్. ఓన్ చేసుకొని ఎవరికైతే మాకు అవకాశాలు ఇచ్చారో అవకాశాలు ఇచ్చిన వారికి పట్టం కట్టడానికి బీసీలు ఉంటారు సార్. రైట్ సుధాకర్. ఇక నెక్స్ట్